నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీపై అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకులు రఘునందన్ రావు, ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందన్నారు. హైదరాబాద్లో పేదలకు డబుల్ ఇండ్లు ఇవ్వలేదని, ఈ అంశాన్ని గవర్నర్ ప్రసంగంలో పెట్టకపోవడం బాధాకరమన్నారు. హైదరాబాద్ కానివ్వండి, జిల్లాలో కానివ్వండి, పేదవాళ్లకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 100 గజాల ఇళ్ల స్థలాలు ఇచ్చే జీవో ఉండే. మరి ఆ జీవో రాష్ట్ర విభజన తర్వాత జీవో ఎత్తివేసారు. మరి దాని ఒకసారి ఆ జీవోని మళ్ళీ రీఓపెన్ చేయాలని పేదవాళ్ళందరూ కూడా 100 గజాలు చొప్పున ఎక్కడిదక్కడ జిల్లా కలెక్టర్లు ఇచ్చే అవకాశం ఉండే. అలాంటి ఒక ఏర్పాటు చేయాలి. అది కూడా మిస్ అయ్యారు ఈ ప్రసంగంలో అని నేను ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది. అధ్యక్ష మరి మీ మధ్యకాలంలో చూస్తున్నాం అధ్యక్ష, అది కూడా ఈ చర్చకు రాలేదు ప్రసంగంలో. ఈ సర్పంచులు మరి లోకల్ బాడీస్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, జిల్లా పరిషత్లో నిధులు లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని కూడా ఈ మధ్యలో మనం చూస్తున్నాం పేపర్లలో. దాన్ని కూడా దృష్టికరించాలి, ప్రసంగంలో రాలేదని నేను మీ సందర్భంగా తెలియజేస్తాను. అధ్యక్ష అందరికీ కూడా 2 BHK ఇస్తామని చెప్పినారు. జిహెచ్ఎంసీ ఎన్నికలప్పుడు ఐటీ మంత్రి కేటీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి 1 year లోపల మేము 1 లక్ష మందికి భాగ్యనగరం లోపల డబుల్ బెడ్రూమ్లు నిర్మించి ఇస్తామని చెప్పినారు. అధ్యక్ష, ఆ టెన్యూర్ అయిపోయింది. రెండోసారి కూడా వారి నాయకత్వంలో జిహెచ్ఎంసీ ఎన్నికలు గెలిచినట్టున్నారు అధ్యక్ష. కానీ ఇప్పటికీ భాగ్యనగరంలో వారు హామీ ఇచ్చినటువంటి 1 లక్ష గృహాల గృహప్రవేశం ఇంకా కూడా జరగలేదు అధ్యక్ష. దీని గురించి కూడా గవర్నర్ ప్రసంగంలో కొంత వస్తే బాగుండదు అనేది నేను మీ ద్వారా సభ దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకురాదలుచుకున్నాను అధ్యక్ష. 2014లో రాష్ట్ర ప్రభుత్వం ఆశించినప్పుడు దాని కాస్ట్ 5 లక్షలలో పూర్తి అవుతుందని అనుకున్నారు అధ్యక్ష. తర్వాత 2018 ఎన్నికలకు వచ్చినప్పుడు మా దుబ్బాక ఉప ఎన్నికల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలుగా వచ్చిన వాళ్ళు చెప్పినటువంటి ఒక మాట, 100 గజాల స్థలం ఉన్నటువంటి పేదలకి 5 లక్షల రూపాయలు ఇచ్చి వారి సొంత జాగాలోనే ఇళ్లు కట్టిస్తామని చెప్పి దుబ్బాక ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా చెప్పింది అధ్యక్ష. నవంబర్ 2020 నుంచి ఈ రోజు మనం ఉన్నటువంటి ఫిబ్రవరి 2023 వరకు ఒకసారి 5 లక్షలు అన్నారు అధ్యక్ష. పోయిన బడ్జెట్ అప్పుడు కూడా అయిపోయింది అని చెప్పినారు అధ్యక్ష. రేపో మాపో బడ్జెట్ రాబోతా ఉంది కాబట్టి దాన్ని 5 లక్షలను ఇంకా 7.5 లక్షలకు పెంచి పేదోళ్ళకి ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే స్టీల్, సిమెంట్ ఇట్లాంటి సరుకుల ధర పెరిగింది కాబట్టి. కానీ దాన్ని ఎందుకో తగ్గించి 3 లక్షలకి కన్ఫైన్ చేయబోతున్నట్టుగా కనబడతా ఉంది అధ్యక్ష. అందుకని గృహ నిర్మాణానికి సంబంధించి అందరికీ ఇంట్లో అనేటువంటి అంశంలో గవర్నర్ గారి ప్రసంగంలో కూడా ఇది